హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం? వై అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్స్ మనం ఎలా చెప్పాలి అనేది తెలుసుకున్నాం కదా. ఈ వై అనే క్వశ్చన్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి? కారణం తెలుసుకోవడానికి ఈ వై అనే క్వశ్చన్ అయితే యూజ్ చేస్తారు కదా. ఈ వై అనే క్వశ్చన్ మనకు ఎదుటి వ్యక్తి వేసినప్పుడు మనం రీజన్స్ అయితే చెప్తూ ఉంటాం కదా. ఆ రీజన్స్ చెప్పడానికి బికాజ్ సోని యూస్ చేస్తారు అని తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వై ఈజ్ యువర్ మదర్ కాలింగ్ యూ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము ఎందుకు. ఎందుకు వైకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఎందుకు. ఈజ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంది. యువర్ మదర్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మీ అమ్మ. కాలింగ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? పిలుస్తూ. యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నిన్ను అని అవుతుంది కదా. సో ఫైనల్గా ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము మీ అమ్మ నిన్ను ఎందుకు పిలుస్తూ ఉంది అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థము. మీ అమ్మ నిన్ను ఎందుకు పిలుస్తూ ఉంది అని నన్ను క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నేనేం సమాధానం చెప్తా? సమాధానంలో బికాజ్ సోని యూజ్ చేసి చెప్తాం కదా. వై అనే క్వశ్చన్ మనకి వేస్తున్నారు. మీ అమ్మ ఎందుకు పిలుస్తుంది, మీ అమ్మ నిన్ను ఎందుకు పిలుస్తుంది అని నన్ను క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. సో ఎందుకు పిలుస్తుంది అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి నేను రీజన్ అయితే చెప్పాలి కదా. రీజన్ అయితే చెప్పాలన్నమాట. రీజన్ చెప్పడానికి బికాజ్ సో అనే కంజంక్షన్స్ అయితే యూజ్ చేస్తారు. రీజన్ అనేది వాక్యం మొదటిలో చెప్పాలనుకున్నప్పుడు ఈ సోన్ అయితే యూజ్ చేస్తారు. బికాజ్ యూజ్ చేసినప్పుడు బికాజ్ తర్వాత రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు బికాజ్ని యూజ్ చేసి ఆన్సర్ ఏ విధంగా చెప్తారు అనేది చూద్దాం. షీ ఈజ్ కాలింగ్ మీ బికాజ్. షీ ఈజ్ కాలింగ్ మీ బికాజ్ ఆమె నన్ను పిలుస్తూ ఉంది. ఎందుకంటే కారణం ఏమంటే ఐ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఐ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. నేను మార్కెట్ నుండి కూరగాయలను తీసుకురావడానికి. అర్థమైందా? మా అమ్మ నన్ను పిలుస్తుంది. ఎందుకు మీ అమ్మ పిలుస్తుంది అంటే ఏంటి ఆన్సర్? రీజన్ ఏంటి? ఎందుకు మా అమ్మ నన్ను పిలుస్తుంది అంటే నేను మార్కెట్ నుండి వెజిటేబుల్స్ తీసుకురావాల్సి ఉంది కాబట్టి మా అమ్మ నన్ను పిలుస్తూ ఉంది అని అర్థము. అర్థమైందా? షీ ఈజ్ కాలింగ్ మీ. ఆమె నన్ను పిలుస్తూ ఉంది ఎందుకంటే నేను మార్కెట్ నుండి కూరగాయలను తీసుకురావాల్సి ఉంది. అంటే ఇప్పుడే వెంటనే తీసుకురావాల్సి ఉంది. సో మా అమ్మ నన్ను పిలుస్తూ ఉంది అని అర్థమైతే వస్తుందన్నమాట. హ్యావ్ టు యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వెంటనే అది ఇప్పుడు జరగాలి అని అర్థమైతే వస్తుంది. ఇప్పుడు ఆ పని చేయాల్సి ఉంది అని అర్థమైతే వస్తుంది ఈ హ్యావ్ టును యూజ్ చేసినప్పుడు. అర్థమైందా? సపోజ్ నేను ఆడుకుంటూ ఉన్నాను అనుకోండి. ఆడుకుంటూ ఉన్నప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తూ ఉంది. నా ఫ్రెండ్స్ అన్నారు ఎందుకురా మీ అమ్మ పిలుస్తుంది అని నన్ను క్వశ్చన్ అయితే అడిగినారు. ఎందుకు మీ అమ్మ పిలుస్తుంది అని నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఏం చెప్తా? నేను మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్ నుండి నేను కూరగాయలు తీసుకురావాల్సి ఉంది, అందుకనే నన్ను మా అమ్మ పిలుస్తూ ఉంది అని నేనైతే ఆన్సర్ ఇస్తాను అనమాట. అర్థమైందా? సో బికాజ్ యూజ్ చేసినప్పుడు బికాజ్ తర్వాత రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. రీజన్ అనేది వాక్యం మొదటిలోనే చెప్పాలనుకున్నప్పుడు సోని యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఎలా అనేది చూద్దాం. ఐ హ్యావ్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్ సో షీ ఈజ్ కాలింగ్ మీ. నేను మార్కెట్ నుండి వెజిటేబుల్స్ తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడే నేను వెజిటేబుల్స్ని మార్కెట్ నుండి తీసుకురావాల్సి ఉంది. సో కాబట్టి ఆమె నన్ను పిలుస్తూ ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థము. అర్థమైందా? సోకు బికాజ్కు డిఫరెన్స్ ఏంటి అనేది బికాజ్ యూజ్ చేస్తే బికాజ్ తర్వాత రీజన్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సోని యూజ్ చేసినట్టయితే ఆన్సర్లో మొదటగా వాక్యం మొదటిలోనే మీరు రీజన్ అనేది చెప్పాల్సి ఉంటుంది. దాని తర్వాత యూజ్ చేయాలి. సోని యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సోకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కాబట్టి అని అవుతుంది. బికాజ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఎందుకంటే, కారణం ఏమంటే అని అవుతుంది. అర్థమైందా? మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
వై ఆర్ యూ ఇన్ టెన్షన్, వై ఆర్ యూ ఇన్ టెన్షన్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థం వైకు తెలుగు మీనింగ్ ఎందుకు అని అవుతుంది. ఆర్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది ఉన్నావు, యూకు తెలుగు మీనింగ్ నీవు, టెన్షన్ ఇన్ టెన్షన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది టెన్షన్లో అని అవుతుంది. ఫైనల్గా ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము వై ఆర్ యూ ఇన్ టెన్షన్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము నీవు ఎందుకు టెన్షన్లో ఉన్నావు అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థము. సో సమాధానం ఎలా చెప్పాలి అంటే బికాజ్ని యూజ్ చేసి సమాధానం ఎలా చెప్తాము, సోని యూజ్ చేసి సమాధానం ఎలా చెప్తాము అనేది చూద్దాం. ఐ యామ్ ఇన్ టెన్షన్ బికాజ్ నేను టెన్షన్లో ఉన్నాను. బికాజ్ ఎందుకంటే వీ హ్యావ్ ఎగ్జామ్స్ టుడే, మాకు ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ని కలిగి ఉన్నాము. అర్థమైందండి. నేను టెన్షన్లో ఉన్నాను ఎందుకంటే మాకు ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. బికాస్ తర్వాత రీజన్ అయితే చెప్పినాము. అర్థమైందా? వీ హ్యావ్ ఎగ్జామ్స్ టుడే సో ఐ యామ్ ఇన్ టెన్షన్. మేము ఎగ్జామ్స్ని కలిగి ఉన్నాము ఈరోజు కాబట్టి నేను టెన్షన్లో ఉన్నాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందా? ఈ వై అనే క్వశ్చన్కి రెండు విధాలుగా మనము సమాధానం అయితే చెప్పచ్చు. సమాధానంలో బికాజ్ని యూజ్ చేయాలి అని అనుకుంటే బికాజ్ తర్వాత రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో అనే కంజంక్షన్ని ఆన్సర్లో మీరు చెప్పాలనుకుంటే మొదటగా రీజన్ని చెప్పి దాని తర్వాత సోని యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందలనే ఈ విధంగా అయితే ఈ వై అనే క్వశ్చన్కి ఆన్సర్ని అయితే చెప్తాము. అర్థమైందలనే వై అనే క్వశ్చన్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. కారణం తెలుసుకోవడానికి ఈ వై అనే క్వశ్చన్ అయితే యూజ్ చేస్తారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వై డిడ్ యూ కన్సల్ట్ ద డాక్టర్, వై డిడ్ యూ కన్సల్ట్ ద డాక్టర్. నీవు డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ అయ్యావు అని క్వశ్చన్కి తెలుగు అర్థము. కన్సల్ట్ అంటే కలిసావు అని అర్థమైతే వస్తుంది ఈ క్వశ్చన్కి. అర్థమైందలన్న వైకు తెలుగు మీనింగ్ ఎందుకు అని అవుతుంది. డిడ్ ప్లస్ కన్సల్ట్ కన్సల్టెడ్ అని అవుతుంది. డిడ్ ప్లస్ కన్సల్ట్ కన్సల్టెడ్ V2 వర్బ్ అవుతుంది, పాస్ట్ వర్బ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది మనకు పాస్ట్ని తెలుపుతుంది, పాస్ట్ టెన్స్ని తెలుపుతుంది. డిడ్ ప్లస్ కన్సల్ట్ కన్సల్టెడ్ అవుతుంది. కన్సల్టెడ్కు తెలుగు మీనింగ్ కలిసావు అని అవుతుంది. ఫైనల్గా ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము నీవు డాక్టర్ని ఎందుకు కలిసావు అని అవుతుంది. బికాజ్ని యూజ్ చేసి సమాధానము ఎలా చెప్తారంటే ఐ కన్సల్టెడ్ ద డాక్టర్ బికాజ్ నేను డాక్టర్ని కలిశాను. నేనైతే డాక్టర్ని కలిశాను బికాజ్ ఎందుకంటే ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ద హెడేక్. నేను హెడేక్తో సఫర్ అవుతూ ఉంటిని అని వాక్యం యొక్క తెలుగు అర్థము. నేనైతే డాక్టర్ని కలిశాను. రీజన్ ఏమిటి, ఎందుకు నువ్వు డాక్టర్ని కలిశావు అని అంటే బికాజ్ ఎందుకంటే కారణం ఏమంటే నేను హెడేక్ నొప్పితో అంటే తలనొప్పితో బాధపడుతూ ఉంటిని. అర్థమైందా? ఈ విధంగా బికాజ్ని యూజ్ చేసిన తర్వాత రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. నేను డాక్టర్ని కలిశాను ఎందుకంటే నేను హెడేక్తో తలనొప్పితో బాధపడుతూ ఉంటిని. సోని యూజ్ చేసి ఆన్సర్ చెప్పినట్టయితే ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. నేను హెడేక్ నుండి సఫర్ అవుతూ ఉంటిని. సో కాబట్టి ఐ కన్సల్టెడ్ ద డాక్టర్. నేను డాక్టర్ని కలిశాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందా? ఈ విధంగా బికాజ్ను సోని యూజ్ చేసి ఆన్సర్స్ని అయితే చెప్తాము ఈ వై అనే క్వశ్చన్కి. అర్థమైందా? వై ఈజ్ యువర్ సిస్టమ్ నాట్ వర్కింగ్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము మీ సిస్టమ్ ఎందుకు పని చేయటం లేదు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ క్వశ్చన్ యొక్క తెలుగు అర్థము మీ సిస్టము ఎందుకు పని చేయడం లేదు అని ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము. ఆన్సర్స్ చూద్దాం. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ బికాజ్
అది పని చేయడం లేదు. ఎందుకంటే కారణం ఏమంటే దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద సిపియు. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద సిపియు. సిపియులో ఏదో సమస్య ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థము. అర్థమైందా? సిస్టమ్ అనేది పని చేయడం లేదు. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అది పని చేయడం లేదు. బికాజ్ ఎందుకంటే రీజన్ ఏంటంటే సిపియులో ప్రాబ్లం సమస్య ఏదో సమస్య ఉంది అని వాక్యం యొక్క తెలుగు అర్థము. ఇప్పుడు సోని యూస్ చేసి ఆన్సర్ ఏ విధంగా చెప్తారనేది చూద్దాం. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద సిపియు. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద సిపియు. సో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సిపియులో ఏదో సమస్య ఉంది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అది పనిచేయడం లేదు అని వాక్యం యొక్క తెలుగు అర్థము. అర్థమైందన్నా? ఈ విధంగా బికాస్ని సోని యూస్ చేసి ఆన్సర్స్ని అయితే చెప్తారు. ఇంతవరకు బికాజ్, సో అనే పదాలతో వై అనే ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో తెలుసుకున్నారు కదా. బికాజ్ అనే పదము, ఎందుకంటే అనే పదాన్ని సమాధానంలో ఎక్కడ ఉపయోగించాలి అని అంటే కారణాలను చెప్పేకి ముందు బికాజ్ అనే పదాన్ని ఉపయోగించాలి. అర్థమైందన్నా? ఎగ్జాంపుల్స్లో మీరు బికాజ్ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారని తెలుసుకున్నారు. బికాజ్ తర్వాత రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుంది అని తెలుసుకున్నారు కదా. సో ఈ సో అనే పదాన్ని సమాధానంలో ఎక్కడ ఉపయోగించాలి అని తెలుసుకున్నారు. కారణాలని చెప్పిన తర్వాత సో అనే పదాన్ని ఉపయోగించాలి అని తెలుసుకున్నారు కదా. అర్థమైందన్నా? ఈ వై అనే క్వశ్చన్ ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే రీజన్స్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. రీజన్స్ అంటే ఏమిటి? కారణాలను. మనం ఆ పని చేయడానికి గల కారణం ఏమిటి అని రీజన్స్ని అయితే తెలుసుకోవడానికి ఈ వై అనే క్వశ్చన్ అయితే యూజ్ చేస్తారనమాట కదా. ఆన్సర్లో మనము బికాజు సో అనే కంజంక్షన్స్ని, బికాజు సో అనే పదాలని యూజ్ చేసి మనము ఆన్సర్స్ని అయితే చెప్తామన్నమాట. ఎందుకు అంటే రీజన్స్ని చెప్పడానికి ఉపయోగించే పదాలు కనుక. అర్థమైందనా? బికాజ్ అనే పదం మీరు ఆన్సర్లో చెప్పాలనుకున్నప్పుడు బికాజ్ తర్వాత రీజన్స్ని అయితే చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందనా? సో అనే పదాన్ని మీరు ఉపయోగించాలనుకున్నప్పుడు సమాధానంలో వాక్యం మొదటిలోనే మీరు కారణాన్ని చెప్పేసి దాని తర్వాత సోని యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందన్నా? బికాస్కు తెలుగు అర్థం ఏమిటి? ఎందుకంటే, కారణం ఏమంటే అని అర్థమైతే వస్తుందన్నమాట. సోకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కాబట్టి అని అవుతుంది. అర్థమైందన్నా? ఇది ఇవాల్టి క్లాసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.